కొద్దిలో మిస్ అయిన రైల్వే యాక్సిడెంట్ అనమాట. ఏమి ఒకతను రీల్స్ కోసము ఫుల్గా మందు కొట్టేసి రైల్వే ట్రాక్ పైన తారేసుకొని నడుపుకుంటూ వస్తున్నాడట. అయితే వెనకాల ట్రైన్ కూడా వస్తుంది. ఆ లోకో పైలట్ గ్రహించి వెంటనే అతను రైల్వే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి రైల్వే పోలీసులు వచ్చి దాన్ని తీసిన తర్వాతనే వాళ్ళు బయలుదేరిపోవడం జరిగిందంట. ఈ విధంగా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, రీల్స్ కోసము ఎలాంటి వీడియోస్ చేయాలా చేయకూడదు అనేది కూడా ఆలోచించకుండా జస్ట్ తీసేయడం అనేది. తీసేయడంటే రైల్వే ట్రాకుల పైన ఎవరు నడుపుకుంటూ పోతారు? అది అఫెన్స్ అయింది, నేరం అయింది. ఎందుకంటే రైలును అది దానికోసమని అతను మంచి మనిషి కాబట్టి రైల్వే లోకో పైలట్ ఆపాడనమాట. ఎట్టిపోయి రైలుకి అనేది అడ్డం పోకూడదు. అది నేరం కింద భావించి అతని పైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తారు. అదనమాట. వాళ్ళేం వదలరు పోలీసు వాళ్ళు. ఎందుకంటే రేపొద్దున ఆన్సర్ మీరేం చేసినారు, మీరు ఎందుకు ఉన్నారని అడుగుతారు. ఇటువంటి సార్ మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము, అతని పైన చర్య తీసుకుంటాము. ఫైన్ అయితే ఫైన్ వేపిస్తారా, రైల్వే కోర్టు ఉంటుంది. ఫైన్ అయితే ఫైన్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినంత ఫైన్ పడుతుంది. లేకుంటే 2 రోజులు 3 రోజులు జైల్లో పెట్టడం ఏదో ఒకటి అవుతుంది అనమాట.